అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ దురంధర్ 2 యాక్టెడ్ బై రణ్వీర్ సింగ్. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ రణ్వీర్ సింగ్ ఈజ్ ద మెయిన్ కదా. రివ్యూలోకి వెళ్ళిన ఒక్కొక్క చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ దురంధర్ 2 ట్రైలర్ గురించి చెప్పాలంటే పిచ్చెక్కిచ్చిన మెంటల్ మ్యాడ్ ఉంది ట్రైలర్ అయితే మాత్రం. లిటరల్లీ గూస్ బంప్స్ అసలు. ఏది ట్రైలర్ మనకి ఎంత లెంత్ ఉంది? చాలా తక్కువ ఉంది. నన్ను అడిగితే ఎంతసేపు ఉంది? 3 నిమిషాలు 26 సెకండ్లు ఉంది. 3 నిమిషాలు 26 సెకండ్ల ట్రైలర్కే ఇంత గూస్ బంప్స్ ఉంటే 3 గంటల 55 నిమిషాల సినిమా ఏకంగా. ఇక చూసుకోండి మళ్ళా. నేను సరదాకే నెత్తి పగల కొట్టేటోడిని నువ్వు కొట్లాడకంటున్నావు, మరి చూసుకో మరి అన్నట్టుంది ఇక్కడ సిచ్యువేషను. సీరియస్లీ చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ స్టఫ్ ఉంది అబ్బా అసలు. పార్ట్ 1 పార్ట్ 2 ఒకటేసారి తీసేశారు. ఏవో చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఈ గ్యాప్లో రీషూట్ అయితే చేశారు. సో దానివల్ల మొత్తం అంతా కూడా ఒకటే వైబ్లో ఒకటే స్టోరీ లైన్ మీద చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిందనమాట. అదైతే మాత్రం అద్దర కొట్టింది అసలు. ఫెంటాస్టిక్ ఉంది ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం అంతా కూడా తెలుస్తోంది. ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి సీన్స్ కానీ విజువల్స్ కానీ ఫ్రేమింగ్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ మొత్తం అన్నీ కూడా అంటే పేట్రియాటిజం కానీ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి అని చెప్పి చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఓన్లీ హిందీ ట్రైలరే రిలీజ్ అయింది. తెలుగు ట్రైలర్ ఇంకా రాలేదు. తెలుగు తమిళ ఇంకా మిగతా భాషల్లో ట్రైలర్స్ ఏవి రాలేదు. మరి ఏమో వస్తాయో లేదో. మరి లాస్ట్ టైం బేసిక్గా టీజర్ అని చెప్పి ఆల్రెడీ సినిమాలో ఉన్నదే ఇచ్చినప్పుడేమో అన్నీ ఒకటేసారి రిలీజ్ చేశారు. ఇప్పుడెందుకు లేటు? ఇప్పుడెందుకు మరి ఇలా? అదేదో ఒకటేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేసి ఉంటే అయిపోను కదా అనిపించింది నాకైతే. అంటే హిందీ ట్రైలర్ వచ్చింది. జియో స్టూడియోస్ వాడు ట్విట్టర్లో ఒక లింక్ ట్రీ ఇచ్చాడు. అది క్లిక్ చేస్తుంటే పని చేయట్లేదు. అంటే లింక్ ట్రీ అంటే ఏంటి? జనరల్గా 5 లాంగ్వేజెస్ ట్రైలర్స్ని కూడా ఒక లింక్ వేసి మల్టిపుల్ ఛానల్స్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే వాటిని ఒక ప్లేలిస్ట్ లాగా పెట్టేసి ఒక లింక్ ట్రీలో పెడతారు. సో అలా మనకి ఇస్తారు అక్కడ. చూస్తేనేమో ఓపెన్ కావట్లేదు ఎంతకి. అంటే వాడు ఏంటి అప్లోడ్ చేశాడా చేయలేదా ఏం అర్థం కావట్లేదు. పోనీ సెర్చ్లోకి వెళ్ళి చూశాను, అక్కడ రావట్లేదు. ఏ ఛానల్లోకి ఇచ్చాడు? పోనీ B62 స్టూడియోస్ ఎతికాను, అందులో ఎతికాను, టీ సిరీస్లో ఎతికాను, ఎందులోని కనబడలేదు. సో వీడు ఓన్ రిలీజే కాబట్టి మోస్ట్లీ టీ సిరీస్లో రాదు ఇది. సో ఖచ్చితంగా జియో స్టూడియోస్లోనే వస్తుంది. కానీ ఏమో లేట్ అవుతున్నట్టు ఉంది. మేబీ ఏమైనా చిన్న డబ్బింగ్ రిలేటెడ్ థింగ్స్ చిన్న ఏమైనా కరెక్షన్ చేయాల్సి వచ్చి మేబీ డిలే అయినట్టుంది. బట్ ట్రైలర్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. అండ్ మనకేంటంటే ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. ప్రీమియర్స్ గురించి ఈవినింగ్ సెపరేట్గా మాట్లాడుకుందాం. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ గురించి, దురంధర్ 2 ప్రీమియర్స్ గురించి సెపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ట్రైలర్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ దురంధర్ సక్సెస్ పార్ట్ 1 అంత పెద్దగా సక్సెస్ అయిన తర్వాత పార్ట్ 2 మీద ఏంటంటే పార్ట్ 1ని మ్యాచ్ చేసినా చాలు, లేదంటే ఇంకా బెటర్గా ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్కి అసలు ఏమాత్రం తగ్గదు సినిమా అనే విషయాన్ని 100కి 100% ప్రూవ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దురంధర్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ మీరు గమనించినట్టే అందులో లాస్ట్లో రణ్వీర్ సింగ్ది రాత్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒకటి చూపిస్తారు. సో దాంట్లో మొత్తం మొహం అంతా కూడా రక్తంతో ఉంటే ఒకటి ఇసురుతాడు ఇట్లా బాల్ లాంటిది ఒకటి, అంటే చైన్తో ఉన్న ఒక స్పైక్స్తో కూడుకున్న బాల్ ఒకటి. సో అది యాక్చువల్గా అది పార్ట్ 2లోదే, కానీ అది ఇంకా చూపించలేదు మనకి ఈ ట్రైలర్లో. ఇంకా వేరే షార్ట్స్ పెట్టారు ఇందులో అన్నీ కూడా. సో అది కూడా ఇందులోకి వస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు రణ్వీర్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు ఈ సినిమాలో. అండ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో 2 పాత్రలు అది అరాచకం సృష్టిస్తాయి ఆ 2 పాత్రలు అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ కంప్లీట్ రా అండ్ రస్ట్కి ఎమోషన్స్ ఉండబోతున్నాయి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇనీషియల్గా థియేటర్లో చూసినప్పుడు నాకు చాలా లెంత్ అనిపించింది. అండ్ దానికి మేబీ ఇంకొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. అదేంటంటే నేను అంత లెంత్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. సో ఆ లెంత్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోవడం వల్ల ఎక్కడో చిన్నది ఎందుకో కొంచెం స్లోగా వెళ్తుందన్న ఫీలింగ్ కలిగింది. కానీ వన్స్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇప్పటికొక 12 సార్లు చూసుంటా ఓటీటీలో, రిపీట్స్ మీద రిపీట్స్. అంత ఫెంటాస్టిక్గా అనిపించింది. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు సినిమాని. సో థియేటర్లో చూసినప్పుడు ఎవరికైతే 1-2 పాయింట్స్ ఇట్లా మైనస్లాగా అనిపించాయో, ఆ ఎంగేజ్మెంట్ అనేది కొంచెం తగ్గింది అనిపించిందో, ఎంగేజింగ్ అనేది కొంచెం తగ్గింది అనిపించిందో వాళ్ళకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఓటీటీకి వచ్చిన తర్వాత పీక్స్లో ఎక్కేసి ఇంకా థియేటర్కల్ రిలీజ్ కోసం పార్ట్ 2 కోసం బీభత్సంగా వెయిటింగ్ ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకా హరివేర భయంకరంగా వెయిటింగ్ ఈ సినిమా కోసం అయితే. అండ్ యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం అసలు పార్ట్ 1కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఒక సీక్వెన్స్ కనబడుతోంది, ఒక బిల్డింగ్ ఏదో డెమాలిష్ అయిపోయింది, కూలిపోయింది. అండ్ దాని నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది కానీ, లేదంటే ఆ తర్వాత మళ్ళీ చిన్న నైఫ్ తీసుకొని చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ కానీ
ప్రతిదీనబ్బా. మెయిన్ ఆ రెహమాన్ డెకాయిట్ ఫేస్ ఆఫ్ కోసం వెయిటింగ్ నేను. ఆ రెహమాన్ డెకాయిట్ని ఎలా వేస్తాడు అనే దానికోసం. సో దాని గురించి ఈగర్లీ వెయిటింగ్ దాని గురించి అయితే మాత్రం. సో అదిరిపోయింది ట్రైలర్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా మెన్షన్ చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంతకలా హిట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రీజన్. ఆ మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది సినిమాలో. అండ్ ఇందులో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అనడానికి ఈ ట్రైలరే ఒక ఎగ్జాంపుల్. ఈ ట్రైలర్లోనే అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా నాకు తెలిసి ఆఫ్టర్ దురంధర్ 2 ఎంటైర్ బాలీవుడ్ మొత్తం చెక్కులు ఇచ్చేస్తారు అడ్వాన్స్ కింద నాకు తెలిసి వాళ్ళ సినిమాకి పనిచేయమని. అలా ఉంటుంది సిచ్యువేషను. నెక్స్ట్ లెవెల్ ఉంది దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. చాలా బాగా ఇచ్చాడు. అండ్ చాలా పాయింట్లు కూడా ఉన్నాయి. అంటే కొన్ని రకాల ట్విస్టులు లాగా, అంటే లైక్ హీరోయిన్ గన్ ఏం చేయడం, అది ఖచ్చితంగా హీరోకేనా లేదంటే ఇంకెవరికా అన్న డౌట్ ఉంది. సో తర్వాత ఎవరో రెహమాన్ డెకైట్ సారీ, ఆయన రెహమాన్ డెకైట్ కాదు, చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినట్టు పేరేంటి ఏమో, ఈ పేర్లన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో రెహమాన్ డెకైటే చచ్చిపోయినట్టు ఉన్నాడు కదా. మరి ఇక మిగిలింది ఎవరు? మేజర్ ఇక్బాల్. నేను రెహమాన్ డెకైట్ అంటాను ఇందాక ట్రైలర్లో. మేజర్ ఇక్బాల్ ఉన్నాడు. రెహమాన్ డెకైట్ దగ్గర పక్కన కూడా ఉన్నాడు కదా, వాడికి కూడా మధ్యలో ఏదో తెలిసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో వాడి సంగతి ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో చెప్తున్నా ఆ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. ఇప్పటికీ నాకు మాధవన్ గారి క్యారెక్టర్ పేరు అయితే నాకు గుర్తులేదు నాకు. అండ్ ఎస్పి చౌదరి అస్లాం అనేది గుర్తుంది, ఎందుకంటే ఆ డైలాగ్ ఉంటుంది కదా, జిన్కీని దానికి మధ్య ఒక జబర్దస్త్ అది ఇది అయితే ఒకరు పుడతారు, అదే చౌదరి అస్లాం అని చెప్పి, అది బాగా గుర్తుంది, ఎస్పి చౌదరి అస్లాం. సో హంజా అలీ, రెహమాన్ డెకైట్, మేజర్ ఇక్బాల్, ఇట్లా కొన్ని పేర్లు బాగానే గుర్తున్నాయి. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది, బికాస్ కొంచెం కాంప్లికేటెడ్ ఇవన్నీ కూడా. బట్ స్టిల్ సినిమా చూస్తున్నప్పుడు ఫేసులు బాగా గుర్తుండిపోయినాయి, అది హైలైట్. అది బేసిక్గా పేర్లేమో కానీ క్యారెక్టర్లు గుర్తుండిపోయేలా చేసినందుకు మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రతి క్యారెక్టర్ యొక్క ఫేసు, దాని ఐడెంటిటీ, దాని తాలూకా క్రుయాలిటీ అవన్నీ గుర్తుండిపోతాయి ప్రతిదీ కూడా. అంటే ఆ ఫ్రేమింగ్తో సహా గుర్తుంటాయి. అసలు ఆ మేజర్ ఇక్బాల్ను తర్వాత హంజా అలీ ఇద్దరు కూడా ఆ డోర్ దగ్గర నుంచి మాట్లాడుతున్న ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మైండ్ బ్లోయింగ్ అబ్బా ఇదైతే మాత్రం. సో దానికి తగ్గట్టుగానే పార్ట్ 2 ట్రైలర్ కూడా వదిలేరు, ఇంకా ఫెంటాస్టిక్గా వదిలేరు పార్ట్ 2 ట్రైలర్. సో ఒక 2000 కోట్ల సినిమాకి కావాల్సినంత పర్ఫెక్ట్ ట్రైలర్ ఉంది. అండ్ వీళ్ళు జనరల్గా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే మరి 4 గంటల సినిమా, అంటే 3 గంటల 55 నిమిషాల సినిమా ఇది. సో జనరల్గా 5 షోలు పడే చోట 4 షోలే పడతాయి. సో అది కొంచెం ప్రాబ్లం కాబట్టి ఇంకా దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు, నేషనల్గా ఇంటర్నేషనల్గా అన్ని చోట్ల కూడా. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్ అయితే మాత్రం. అండ్ చాలా రకాల ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మేబీ పార్ట్ 3 కూడా ఉందంటున్నారు. పార్ట్ 3 దురంధర్ ద మేహం అది ఉందంటున్నారు. బట్ అది ఎగ్జాక్ట్గా మనకు క్లారిటీ లేదు. ఒకవేళ పార్ట్ 3 కూడా ఉన్నట్టయితే మాత్రం అది ఖచ్చితంగా చెప్తున్నా అదొక 3000 కోట్ల సినిమా అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. బికాజ్ అది ఇంకా ఇంటర్నేషనల్గా మెంటల్ ఎక్కిస్తుంది. అండ్ అది కూడా వాళ్ళు తక్కువ బడ్జెట్లోనే తీస్తారు నాకు తెలిసి, ఎందుకంటే 250 కోట్ల బడ్జెట్లోని 2 పార్ట్లు తీశారు వాళ్ళు. ఇప్పుడు మేబీ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం జరిగింది, ప్యాచ్ వర్క్స్ అవి జరిగాయి కాబట్టి మేబీ ఇంకో 15-20 కోట్లు పెరిగి ఉండొచ్చేమో, ఒక 270 కోట్లు అయ్యి ఉండొచ్చేమో. రెమ్యునరేషన్స్ కాదు, మోస్ట్లీ షేర్ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద, అంటే రెమ్యునరేషన్స్ ఉన్నాయి తక్కువ, సో మిగతా షేర్ బేసిస్ కొంత ఉంది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళైతే చాలా సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్ళారు ఈ సినిమాని. అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కూడా అవుతుంది ఈ సినిమా, ఎందుకంటే బాహుబలి 2 పార్ట్స్ కలిపి అప్రాక్సిమేట్లీ అది 2400 crores పైన కలెక్ట్ చేసింది. అండ్ KGF 2 అయితే మనకి అప్రాక్సిమేట్లీ 1600 దాకా కలెక్ట్ చేసింది. పుష్ప 2 మనకి అప్రాక్సిమేట్లీ 2100 crore పైన కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక ఫ్రాంచైజ్ 3000 కోట్లు కలెక్ట్ చేసే పాసిబిలిటీ అయితే ఉందన్నమాట, సింగిల్ మూవీ ఫ్రాంచైజ్. అండ్ అది కూడా పార్ట్ 3 లేకుండా. పార్ట్ 3 వస్తే అది వేరే లెక్క, పార్ట్ 3 కూడా ఉందంటున్నారు. కొన్ని జోకులు కూడా వస్తున్నాయి యాక్చువల్గా ట్విట్టర్లో. అదేంటంటే పార్ట్ 3 June 4 రిలీజ్ చేయండి అని చెప్పి, June 4 రిలీజ్ అని చెప్పి లాస్ట్లో టైటిల్ కార్డ్ పడాలట, భలే ఉంటుందని చెప్పి ఆ పార్ట్ 3 కోసం జోక్స్ అయితే వేస్తున్నారు ట్విట్టర్లో. అది వేరే విషయం, టాక్సిక్ కోసం అనమాట. సో అది సెపరేట్ థింగ్. బట్ చెప్తున్నా కదా, ట్రైలర్ అయితే అరాచకం ఉందయ్యా. సో ఇది ఒక 2000 కోట్ల సినిమాకి కావాల్సిన ట్రైలర్ అన్న ఫీలింగ్ చాలా బలంగా కలిగింది. ఆల్ ఓవర్ ఇండియా ఇది క్రియేట్ చేసే సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఇంక్లూడింగ్ తెలుగు అండ్ హిందీ వెర్షన్స్ 2 కలిపి.
సో ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్ల నెట్ మినిమం గ్యారంటీ అన్నట్టు ఉంది ఈ సినిమాకి. సో చాలా అంటే చాలా పెద్ద సినిమా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దిస్ ఈజ్ హ్యూజ్. దిస్ ఈజ్ వెరీ 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 హ్యూజ్ సినిమా. లెట్స్ సీ గైస్. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ దట్ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిన ట్రైలర్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ నేను ఇప్పుడు ఈ వీడియో చేసే గ్యాప్లో ఏమైనా తెలుగు ట్రైలర్ వచ్చిందేమో చూద్దాం ఆగండి. వాళ్ళు వదిలితే బాగుంది అనుకుంటుంటే వాళ్ళు వదలలేదు, ఇంకా వదలలా. ఈ వీడియో ఫినిష్ అయ్యే టైం కూడా వదలలేదు వాళ్ళు. సో యా, అంతే గైస్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏమనిపించిందో చెప్పండి. హిందీ ట్రైలరే చూసి చెప్పండి అన్న ప్రస్తుతానికి. ఒకవేళ మీరు చూసిన తర్వాత తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత దాని గురించి కూడా రియాక్షన్ చెప్పాలనుకుంటే అప్పుడు మళ్ళీ వీడియోని చూడండి, అప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి. సో కామెంట్ చేయండి అప్పుడు. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జావస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.